హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి నుంచి మన ఛానల్లో దీపావళి పండుగ సందర్భంగా 1 వీక్ పాటు స్పెషల్ రెసిపీస్ అని పోస్ట్ చేస్తానండి. సో కుదిరితే వాటిని అన్నిటిని ట్రై చేసి ఇంటిలిపాది ఎంజాయ్ చేయండి. దివాళీ రెసిపీస్ లో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మడత కాజా. ఈ మడత కాజాని మనం యూజువల్ గా ఎప్పుడు షాప్స్ లోనే పర్చేస్ చేస్తుంటాం. బట్ ఈసారి దీపావళికి మీ ఇంట్లో మీరే స్వయంగా చాలా ఈజియెస్ట్ మెథడ్ లో ట్రై చేయండి. కమాన్, లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి అరకప్పు మైదా పిండి వేసుకోండి. ఇందులోకి చిటికెడంత సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె లేకపోతే నెయ్యి బాగా కరిగించింది వేసుకోండి. మీరు వేసే ఆయిల్ ఆరెల్స్ గీ ఏదైనా కూడా బాగా వేడిగా ఉండాలన్న విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు చేత్తో ఈ పిండిని బాగా కలుపుకుంటూ చేత్తో ఒకసారి ఇలా ఉండకట్టడానికి ట్రై చేయండి. అది క్రంబుల్డ్ మిక్చర్ లాగా బాగా వస్తే ఓకే, లేదంటే మరి కొంచెం ఆయిల్ ఆరెల్స్ గీ వేడిగా ఉన్నది వేసుకోండి. ఇప్పుడు అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఒక సాఫ్ట్ పిండి ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ పిండి మిశ్రమం మీదకి ఒక మూత అనేది పెట్టేసి కనీసం 15 మినిట్స్ అయినా రెస్టింగ్ టైం అనేది ఇచ్చేసేయాలి. మనకు పిండి అనేది కనీసం 15 మినిట్స్ నానితేనే మనకి కాజా ప్రిపేర్ చేసుకునేటప్పుడు అది స్టికీగా లేకుండా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఏదన్నా ఫ్లాట్ సర్ఫేస్ బోర్డ్ ఉంటే అది చాపింగ్ బోర్డ్ లేదా కౌంటర్ టాప్ మీదే పొడిపిండి అంటే మైదా పిండి అనేది బాగా జల్లుకోండి. తర్వాత రెడీ చేసి ఉంచుకున్న ఈ పిండి ముద్దని ఒకసారి బాగా నీట్ చేసుకుని అంటే బాగా ఒత్తుకుని చపాతీలు అప్పడాలు ఒత్తుకునే కర్ర ఉంటుంది కదా, ఆ రోలింగ్ పిన్ యూజ్ చేసి వీలైనంత మాక్సిమం పల్చటి లేయర్ లాగా మీరు దాన్ని రోలింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నా కౌంటర్ టాప్ సర్ఫేస్ కనిపించే అంత ట్రాన్స్పరెంట్ షీట్ గా నేను దాన్ని రోలింగ్ చేశాను. మీరు అది ఒత్తుకునేటప్పుడు రౌండ్ చపాతీ లాగా కాకుండా కొంచెం ఓవెల్ షేప్ లో ఒత్తుకుంటే మనకు ఆ కాజాల్ టెక్స్చర్ అనేది కటింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మాక్సిమం పల్చటి లేయర్ లాగా కట్ చేసుకున్న తర్వాత 4 సైడ్స్ ఉన్న అన్ఈవెన్ ఎడ్జెస్ అన్ని కూడా నైఫ్ యూజ్ చేసి కట్ చేసేయండి. తర్వాత ఈ లేయర్ మీదకి ఆయిల్ ఆరెల్స్ నెయ్యి అనేది మొత్తం త్రూ అవుట్ గా స్ప్రెడ్ చేసేయండి. దాని మీదకి కొంచెం మైదా పిండి అనేది ఓవరాల్ గా మళ్ళీ స్ప్రెడ్ చేయండి. పైనుంచి వేయండి. దీనివల్ల మనకి మడత కాజా లోపల లేయర్స్ అన్ని కూడా ఒకదానికొకటి అంటుకోకుండా ఆయిల్లో వేసి ఫ్రై చేశాక కూడా చాలా క్లియర్ గా పొరలు పొరలుగా ఉంటుంది. ఇప్పుడు వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఈ పల్చటి లేయర్ అనేది ఒక కార్నర్ నుంచి ఇలా రోలింగ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ రోలింగ్ చేసేటప్పుడు మీరు ఎంత టైట్ గా రోలింగ్ చేస్తారో దాన్ని బట్టి మీరు ఆయిల్లోకి వేసాక మడత కాజా అనేది అలాగే ఉంటుందా షేప్ లేదా ఓపెన్ అప్ అయిపోతుందా అనేది కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ రోలింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండండి. వీలైనంత మాక్సిమం టైట్ గా రోలింగ్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం రోల్ చేసినాక దాని పైనుంచి పొడిపిండి అంటే మైదా పిండి అనేది జల్లండి. దీనివల్ల మనకి లోపల లేయర్స్ అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా ఆయిల్లో వేసాక కూడా పర్ఫెక్ట్ గా మీరు ప్రిపేర్ చేసినప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు ఏ టెక్స్చర్ అండ్ షేప్ తో అయితే ఉందో ఆయిల్లో వేసాక ఫ్రై అయ్యాక కంప్లీట్ రెసిపీ అయ్యాక కూడా అదే షేప్ లో ఉంటుంది, షేప్ అవుట్ అవ్వకుండా. సో ఇలా మొత్తం రోలింగ్ చేశాక కార్నర్స్ లో కొద్దిగా వాటర్ పెట్టి తడి అద్దేసి దాని మీదకి ఈ రోలింగ్ ఏదైతే చేశారో దాన్ని పెట్టి సీలింగ్ అనేది చేసేయండి. సో దీనివల్ల మనకి అది ఓపెన్ అప్ అవ్వకుండా ఉంటుంది ఆయిల్లో వేసాక. ఇప్పుడు ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రోల్ ఏదైతే ఉందో దీన్ని నిదానంగా 2-3 సార్లు ఒత్తుకోండి. చేత్తోనే చాలా నిదానంగా ప్రెస్ చేయండి, ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు, ఎందుకంటే లోపలంతా కూడా ఫ్లాట్ గా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు 2 సైడ్స్ కూడా అన్ఈవెన్ గా ఉన్న ఎడ్జెస్ ని నైఫ్ యూజ్ చేసి కట్ చేసేయండి. తర్వాత 1 ఇంచ్ సైజ్ గ్యాప్ తో ఈ లాగ్ అనేది కట్ చేసుకోండి. నేను తీసుకున్న అరకప్పు మైదా పిండికి నాకు చిన్న సైజ్ అంటే మీడియం సైజ్ లో కాజాలు అనేవి వచ్చాయండి. మీరు ఎక్కువ పిండితో ప్రిపేర్ చేస్తే కాజాల షేప్ అనేది పెద్దగా వస్తుంది. సో 1 ఇంచ్ సైజ్ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ ని ఇండెక్స్ ఫింగర్ పెట్టి చాలా నిదానంగా ప్రెస్ చేసి ఒక్కసారి మాత్రమే ఈ చపాతీల కర్ర రోలింగ్ పిన్ తో నిదానంగా తాళండి. సో దాని వల్ల మనకి లోపల లేయర్స్ అన్ని కూడా విచ్చుకుంటాయి పొరలు పొరలుగా. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఒక్కసారి నిదానంగా ప్రెస్ చేసి ఒక్కసారి మాత్రమే దాన్ని అటు ఇటు రోలింగ్ అనేది చేయండి. సో రిమైనింగ్ బైట్స్ అన్నిటిని కూడా అదే ప్రాసెస్ తో కంటిన్యూ చేయండి. నేను అన్ఈవెన్ గా ఉన్న 4 ఎడ్జెస్ కట్ చేశాను కదా, సో వాటి పెట్టి మరొక లేయర్ ఆఫ్ చపాతీ లాగా చేసి దాన్ని కూడా కట్ చేసి అదే ప్రాసెస్ కంటిన్యూ చేశాను. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉన్న ఒక పాన్ పెట్టుకోండి. అందులోకి 1 కప్పు షుగర్ 1 కప్పు వాటర్ అనేది వేసి షుగర్ కంప్లీట్ గా కరగాలండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కి కరిగి మనకి 2 ఫింగర్స్ తో పట్టుకుంటే జస్ట్ అది స్టిక్కీగా ఉండాలి. సో ఆ స్టేజ్ వచ్చే వరకు షుగర్ ని కంప్లీట్ గా మనం సిరప్ లా రెడీ చేసుకోవాలి. మరొక స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని లోకి అడ్జస్ట్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి కాజాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ వేసేసి
ఆయిల్లో అవి పైకి తేలేంత వరకు వెయిట్ చేయండి. ఈ కాజాల్ని కేవలం మనం మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేయాలి. ఆయిల్లోకి ముంచుతూ తట్టుతూ కిందకి పైకి లేపుతూ కుక్ చేసి ఆయిల్ తో ట్యాప్ చేయటం వల్ల మనకి పొరల లోపలికి అంతటా కూడా ఆయిల్ అనేది యూనిఫామ్ గా స్ప్రెడ్ అయ్యి అవి బాగా విచ్చుకుంటాయి. విచ్చుకుని ఆ లేయర్స్ అనేది మనకి తినేటప్పుడు కరెక్ట్ షేప్ తో ఉంటాయి అన్నమాట. సో ఈ స్టెప్ అనేది కంప్లీట్ గా గుర్తుంచుకోండి. కాజాలు అనేవి కేవలం మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేయండి. లో ఆరల్స్ హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు. సో కొంచెం టైం పట్టినా కూడా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తేనే అది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి యూనిఫామ్ గా అన్ని ఈవెన్ గా కుక్ అవుతాయి. సో ఇలా వన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా ఒక జాలీ గెరిటె హెల్ప్ తో డ్రైన్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మీన్ వైల్ మనకి షుగర్ సిరప్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక ½ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకుని ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ కాజాల్ని షుగర్ సిరప్ లోకి వేసి ఒకసారి బాగా కలుపుకుని 30 to 40 సెకండ్స్ పాటు దానిలో అలాగే ఉంచేసేయండి. షుగర్ సిరప్ కి లిడ్ అనేది పెట్టేస్తే మనకి ఆ హీట్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. సో 30 to 40 సెకండ్స్ ఈ షుగర్ సిరప్ బాగా అబ్జార్బ్ చేసుకుంటుందండి. అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఒక గెరిటె హెల్ప్ పెట్టి మన వేడి వేడి జ్యూసీ డెలిషియస్ మడత కాజాల్ని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేయటమే. సో ఎప్పుడు దీపావళికి స్వీట్స్ బయట కొనేటట్టయితే ఈ 1 వీక్ పాటు నేను చూపించబోయే స్పెషల్ రెసిపీస్ అన్ని కూడా మీ ఇంటిలో పాది ఎంజాయ్ చేయడానికి అందరూ ప్రిపేర్ చేసుకోదగిన రెసిపీసే చూపిస్తున్నానండి. సో తప్పకుండా ట్రై చేసి ఈ దీపావళిని మరింత స్పెషల్ గా మన ఛానల్లో రెసిపీస్ తో ఎంజాయ్ చేయండి. సో చూసారు కదా లేయర్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. ఐ హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. డూ ట్రై దిస్ రెసిపీ అండ్ డూ షేర్ ఫీడ్బ్యాక్ ఇన్ మై కమెంట్ సెక్షన్. ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ ని కూడా సెలెక్ట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో